డాక్టర్ గారు ఇందాక స్టేజెస్ చెప్పారు. అయితే ఆర్థరైటిస్ లో ఈ స్టేజెస్ గానీ రకరకాల దశలు గానీ ఉన్నాయన్నారు కదా, అవి ఎలా గుర్తిస్తారు? వాటి గురించి క్లుప్తంగా చెప్తారా? తప్పకుండా. అయితే ఆస్టియోఆర్థరైటిస్ లో 4 స్టేజ్లు ఉంటాయి మనకి. ఫస్ట్ స్టేజ్ నుంచి 4th స్టేజ్ వరకు. మనం వీటికి యూజువల్గా ఎక్స్రే తీస్తే సరిపోతుంది. ఎక్స్రేలో ఏం చేస్తామంటే స్టాండింగ్ లో తీసుకుంటాం ఎక్స్రే. అంటే మనకు బరువు పడేటప్పుడు ఎలా ఉందనేది చూడాలి. పేషెంట్స్ కూడా కంప్లైనింగ్ ఎలా ఉంటుందంటే కూర్చున్నప్పుడు నొప్పి చెప్పరు. చాలా మంది నడుస్తున్నప్పుడు కానీ, మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా దిగుతున్నప్పుడు ఇలాంటప్పుడే నొప్పి చెప్తారు. సో మనం ఎక్స్రే అన్నది స్టాండింగ్ లో తీసుకోవాలి. నిల్చోబెట్టి తీసుకున్నప్పుడు ఆ మోకాలు పైన బరువు పడ్డప్పుడు మనకి స్టేజ్ అన్నది తెలియాలి. సో ఈ 4 స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ లో ఎక్స్రేలో ఈ మాత్రం గ్యాప్ ఉంటుంది. అది స్లోగా వెళ్లే కొద్దీ సెకండ్, థర్డ్, ఫోర్త్కి వచ్చేసరికి ఒకదాని మీదకి ఒకటి వచ్చేస్తుంది. అది రాసుకున్నప్పుడు చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది. బట్ అంతకంటే ముందు నుంచి కూడా కొంతమందికి నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. కొంతమందికి స్టేజ్ 1 లోనే తెలిసిపోతాయి, కొంతమందికి స్టేజ్ 2, పెయిన్ టాలరేషన్ కెపాసిటీ అన్నది ఎక్కువ ఉన్న వాళ్ళకి స్టేజ్ 3లో. అంతవరకు అయితే పెయిన్ అన్నది ఒక్కొక్కరికి ఎలా వస్తుంది అంటే వాళ్ళ పెయిన్ టాలరెన్స్ కెపాసిటీని బట్టి ఉంటుంది. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 1, 2, 3లో వచ్చేసి మనం సర్జరీ లేకుండానే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా ఈ పెయిన్ అన్నది అరికట్టవచ్చు. వేరే స్టేజ్ 4కి వచ్చేసి బాగా ఎక్కువ డ్యామేజ్ అయిపోతే అప్పుడు సర్జరీ తప్పకుండా అవసరం పడుతుంది.